చైత్రమాసంలో శుక్లపక్షము నాడు వచ్చేటటువంటి ఈ యొక్క చతుర్థి అంటే చవితి తిథి నాడిని దమన చతుర్థి, దమన చవితి అని అంటారు. ఈ యొక్క తిథి నాడు విఘ్నేశ్వరుని, ఆ వినాయకుణ్ణి దమనముతో అర్చించడము, దమనముతో మాలని చేసి స్వామికి సమర్పించి షోడశ ఉపచారాలతోని పూజించడము చాలా శ్రేష్టము. ఈరోజు గణేష విగ్రహాన్ని శక్తిపీఠం మీద ప్రతిష్టాపన చేసుకొని దవనం ఆకులతో, దవనం మాలతోని స్వామిని అర్చించడము చాలా శ్రేష్టం. ఈ యొక్క చవితిని శక్తి గణపతి వ్రతము అని కూడా అంటారు. విఘ్నేశ్వరుని రూపాల్లో 32 రూపాలు ఉంటాయి. ఆయా రూపాల్లో 5వ గణపతి ఎవరయ్యా అంటే ఈ యొక్క శక్తి గణపతి. ఈ యొక్క గణపతిని తంత్ర రూప గణపతి అని కూడా అంటారు. అన్ని శక్తులకి ఆధారభూతమైనటువంటి ఆ యొక్క శక్తి దేవతని ఆ విఘ్నేశ్వరుడు ఎడమ తొడపై కూర్చొనబెట్టుకొని ఉంటాడనమాట. ఆయా రూపాన్ని శక్తి రూపంగాను, శక్తి గణపతిగాను పూజిస్తూ ఉంటారు. భక్తులు తాము ఎదుర్కొనేటటువంటి ఆటుపోట్లని, బాధలని, సకల బాధలన్నిటినీ కూడా తట్టుకునేటటువంటి శక్తి, ఆ యొక్క బాధలని తొలగించుకునేటటువంటి శక్తిని ఆ విఘ్నేశ్వరుడు మనకి కల్పిస్తాడనమాట. ఆ యొక్క శక్తిని పొందడానికి భక్తులందరూ కూడా ఈ యొక్క శక్తి వ్రతాన్ని, శక్తి గణపతి వ్రతాన్ని చేస్తూ ఉంటారు. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క చైత్ర శుక్ల చవితి నాడు ఆ విఘ్నేశ్వరుని ఆరాధించుకొని మన జీవితంలో ఎదుర్కొనేటటువంటి సమస్యలన్నిటినీ కూడా తొలగించుకునేటటువంటి శక్తిని ఆ విఘ్నేశ్వరుని మనకు ఇవ్వమని మనం అందరం కూడా ప్రార్థిద్దాము, మనము ఆరాధిద్దాము. జై శ్రీమన్నారాయణ.